ఫస్ట్ టైం కార్పొరేట్ ఆఫీస్లో అడుగు పెడుతున్నాం. దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేద్దాం. లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు గోడ కుర్చీలు గుంజీలు ఏమైనా తీస్తారేంటి? అసలే పొద్దున లెగ్ వర్కౌట్స్ అవి చేసి వచ్చానండి, నా వల్ల కాదు. అయ్యో, ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారండి? తప్పే ఉందండి మన పని మనం చేసుకోవడంలో. మన ఆఫీసే మనకు దేవాలయం. నేను పెళ్ళయ్యాక ఎలా ఉండాలనుకుంటున్నావు బావా? నాతో కలిసి ఒక డైరెక్టర్ భార్యలా ఇంటిని మన లైఫ్ని హ్యాపీగా చూసుకుంటా. కానీ నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి. మావా, మనకి ఇవన్నీ అవసరమంటావా? అలా ఊరెళ్ళిపోయి మీ తాత జీడి తోటలో మంచం వేసుకొని కుండలో తెచ్చిన కళ్ళు తాగుతూ మీ అమ్మ చేసిన చేపల ఫ్రై తినుకుంటూ జీవితాన్ని అలా కానిచ్చేద్దాం మామా. కళ్ళుకి డబ్బులు నువ్వు ఇస్తావా? ఊరెళ్ళి 4 జాకెట్లు కొడితే అవే సెట్ అయిపోతాయి. చేపలు ఎలా సెట్ చేయాలని ఆలోచిస్తున్నాం మామా. తాందే ఉందరా, మన ఊరి చెరువులో బొక్కలేని బనేసి దిగామంటే 4-5 చేపలు ఈజీగా దొరికేస్తాయి. మరి ఇంకేంటి మామా, ఇల్లు ఇచ్చే చిల్లర కోసం ఆలోచిస్తున్నావా? లైఫ్లో చిల్ అవ్వడమే మానేసాం మనం. లైఫ్లో చిల్ అవ్వాలంటే ముందు మన జోబులు కొన్న చిల్లులు కుట్టుకోవాలరా. దాందేముంది, నైట్ నాకు ఇచ్చేయి, కుట్టేస్తాను. షట్టా పెంటా అండర్వేర్కి రా. అదేంటి, నీ చిల్లున్న అండర్వేరు అపేంద్రగాడు ఎప్పుడో వేసుకుని పోయాడుగా. అమ్మ దీనమ్మ, గాలివానకి ఎటో ఎగిరిపోయింది అనుకున్నాను, ఈడెగర ఇసుకుపోయాడా? ఏంటి డిస్కస్ చేస్తున్నారు? వీడి చిల్లులు పడ్డ అండర్వేర్ గురించి. వాట్? మనకు అండర్వేర్ కంపెనీ బ్రాండ్ వస్తే ఎలా షూట్ చేయాలని ఆలోచిస్తున్నాం. మరి దొరికిందా? ఇంకెక్కడ, ఏ రాజమండ్రికి ఎగిరిపోయి ఉంటుంది. నేను అడిగేది బ్రాండ్ గురించి. ఈ బ్రాండ్లో అవి పట్టుకోవడం మా వల్ల కాదు. పావురాల్లో చక్కగా నీడ పట్టుకు బతికేవాళ్ళం. ఇలా ఎండలో కాకల్లో తిరగమంటే మేము చేయలేం. సరే, నాకు బ్రాండ్ దొరికింది, దాని గురించి ప్లాన్ చేద్దాం. వావ్, మీరు సాధించారు. అందుకే బ్రాండ్ ఏంటి? ఐస్ యాపిల్. అంటే యాపిల్ కంపెనీ వాడు కొత్త గ్యాడ్జెటా? కళ్ళకు పెట్టుకునేదా, చెవులకు పెట్టుకునేదా? నోట్లో పెట్టుకునేది. ఓహో, పళ్ళ సెట్టా? యాపిల్ కంపెనీ వాడు డెంటల్ ఫీల్డ్ లో కూడా దిగాడరా. గ్రేట్. అది కాదండి, తినే ఐటమ్. తినే ఐటమా? నాకు అర్థమైంది, పేర్లోనే ఉంది కదా మామ. ఐస్ యాపిల్, ఐస్ క్యూబ్. సమ్మర్ కదా, యాపిల్ వాళ్ళు అసలు కరిగిపోయిన ఐస్ క్యూబ్ తయారు చేస్తున్నారేమో. అవి కూడా యాపిల్ బ్రాండ్ షేప్ లో ఉంటాయేమో. అయ్యో, మీకు తెలుగులో ఐస్ యాపిల్ అంటే తెలీదా? ముంజలు. ఇప్పుడు మనల్ని తిట్టిందా? నాకు కూడా అలాగనే అనిపించింది మామ. తింటారు కదా, అవి ముంజలు. నువ్వు తాటి ముంజల గురించి చెప్పట్లేదు కదా? ఎస్, అవే. ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు అని కూడా తెలీదా మీకు? మాకు ఏ ఫర్ యాపిల్ అని నేర్పించారు కానీ ఐ ఫర్ ఐస్ యాపిల్ అని నేర్పించలేదు. అయినా తాటి ముంజలేంటి? సమ్మర్ కదా, మా ఏరియా కార్నర్లో తాటి ముంజలు అమ్మేవాడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ప్రాజెక్ట్? దీన్ని ప్రాజెక్ట్ అంటారా? మామా, చాలా పెద్ద ప్రాజెక్ట్ మామా. మన ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి మంచి అవుట్పుట్ ఇద్దాం. మన అడ్వర్టైజ్మెంట్ చూసి అందరూ వాళ్ళ దగ్గరే ముంజలు తీసుకోవాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎస్, చెప్పు. ఆ తాటి ముంజలు, అదే సారీ, ఐస్ యాపిల్ స్టాల్ పక్కనే నేను వాటర్ మిలాను ఆడ బటర్ మిల్క్ స్టాల్స్ పెడతాం. అది కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. అలాగే 3 కలిపి కాంబో ఆఫర్లో పెడదాం మామా. వావ్, వాట్ ఎన్ ఐడియా. పండే, తాటి ముంజలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ తీసుకోవడం ఏంటి? వాళ్ళని తక్కువ అంచనా వేయకు. ఈ సమ్మర్లో ఐస్ యాపిల్స్ కి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? నీకు కావాలంటే ఊరి నుంచి ఒక 50 తాటి ముంజలు తెప్పిస్తాను, ఆ మూలను కూర్చొని తిను. అంతేగాని అట్లకి బ్రాండ్ చేయమని అడక్కు. మీకు శాలరీస్ వద్దా? శాలరీ? ఈ ప్రాజెక్ట్ ఎందుకు మాట్లాడావు? ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. 5,000? 500. 500 అటే ఇటా? ఇటే. మాకు జీతాలే 15,000 ఇస్తానని కమిట్ అయ్యారు. 5,000 ఏ మూలకు వస్తాయి? ఏంటి నా మీద అరుస్తున్నావు? మీ ముగ్గురికి జాబ్ ఇప్పించింది నేనే, మర్చిపోయావా? అవును, ఇంతకీ ఆ 3వ వాడేడి? వాడిక్కడ 15,000కి రోడ్ల మీద పట్టుకు తిరగడం కంటే వాళ్ళ నాన్న షాప్ లో పాస్పోర్ట్ ఫోటోలు తీసుకోవడం బెటర్ అని ఊరెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు మనకి ఎడిటర్ ఎలా? ముందు బ్రాండ్కే దిక్కులేదు. నువ్వు షూట్ అయిపోయిన తర్వాత సంగతి మాట్లాడుతున్నావు. నేను తెచ్చిన బ్రాండ్ నచ్చలేదా? దాన్ని బ్రాండ్ అని చెప్పడం నచ్చలేదు. ఇంత పని చేశాక టీ తాగాల్సిందే. అవును మామా, చాలా కష్టపడ్డాం. నా కష్టానికి అప్రిసియేషనే లేదు. ఛీ, నీకు అప్రిషియేషన్ కాదే, నీ వల్ల నాకు వచ్చే డిప్రెషన్ కి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు అయిపోతుంది. నేనేం చేశానే? అదే నా ప్రాబ్లం, ఏం చేయట్లేదు. ఒక బ్రాండ్ తీసుకొచ్చా కదా, దాని మీద ట్యాగ్ లైన్ కూడా రెడీ. చెప్పు, నా బీపీ టెస్ట్ కి యూజ్ అవుతుంది. సమ్మర్లో తాగితే చల్లగా, రోజంతా ఉంటుంది సమ్మగా. ప్లీజే, నీ క్రియేటివిటీకి ఇన్సూరెన్స్ ఉందా? లేదంటే సొసైటీ డ్యామేజ్ అయిపోతుంది. మరి క్రియేటివ్ ఐడియాస్ ఎవరిస్తారు? మన క్రియేటివ్ హెడ్ ఇస్తుంది. మన ఆఫీస్లో ఆరెంజ్ హెడ్ ఉందా? లేదు, అందుకే పిలిచాను. న్యూ క్రియేటివ్ హెడ్ నందిని.
సారీ. ఇట్స్ ఓకే. నువ్వు పడిపోతే గ్రావిటీకి సారీ చెప్పాలి కానీ మాకెందుకు? సారీ. మళ్ళీ ఎందుకు? సారీ చెప్పినందుకు. ఇన్నోసెంట్ బ్యాచ్ టాపర్లా ఉంది. దీప, షీ శ్రద్ధ, మన పిఆర్. హాయ్. హాయ్. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. 1 yearలో నా కంపెనీ నెంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు ఎన్నో నెంబర్లో ఉంది? అసలు లిస్ట్లోనే లేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉంది. డోంట్ వరీ, మనమే ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. అందులో మన కంపెనీ పేరే ఫస్ట్ రాద్దాం. ఆటోమేటిక్గా నెంబర్ 1. వావ్! ఎక్సెల్ షీట్లో నెంబర్ 1 అయితే చాలు. రియాలిటీ తర్వాత చూద్దాం. శ్రద్ధ, మన టీంని తనకు పరిచయం చేయి. ఉన్నదే 2. ఒకడు ఆల్రెడీ జంపా. హ్మ్. ఇంటెలిజెంట్ ఫెల్లో. మిగతా 2 ఎక్కడా? మామ ఆఖరికి టీ రేట్ కూడా 12 నుంచి 15 పెరిగింది మామ. మనకు మాత్రం ఎదుగులేదు బొదుగులేదు. ఫోన్లో రీల్స్ చూసి నవ్వుకో. కంటెంట్ బాగుంటే నాకు కూడా పంపించు. ఆ తర్వాత మళ్ళీ నవ్వుకో. రోజు నువ్వు చేస్తున్నదే కదా. మరేం చేయమంటావు? ఊర్లో ఉండుంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆ బట్టలు కుట్టుకుంటూ బిజీగా ఉండేవాడిని. కానీ ఇక్కడ నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ ఉన్నాం. వీళ్ళు శాలరీ ఇచ్చినట్టే నీకు కుట్టు మిషన్ కొనిచ్చేస్తాను రా. మన ఏరియా చుట్టుపక్కల ఆడవాళ్ళు బట్టలు కుట్టుకుంటూ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకో. అయితే ఓకే మామ. భయ్యా, ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు కాస్త ఇస్తారా? డబ్బులు తప్ప మీరు ఏమడిగినా ఇస్తామండి. అందులోనూ టైం అడిగితే ముందే ఇచ్చేస్తాం. ఎందుకంటే మేము బాగా ఖాళీ కాబట్టి. ఓ, ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలిచినా కప్పు మాత్రం ఇండియాకే రావాలని కోరుకుంటున్నానండి. మామా లేదు మామ, ఈసారి ఎస్ఆర్హెచ్చే గెలుస్తుంది. అంత గట్టిగా ఎలా చెప్పగలవు? ఈసారి కాసారం కలిసి వస్తుందని జ్యోతిష్కులు చెప్పారు మామ. మంచిది. మీరు కూడా ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఇండియాకే సపోర్ట్ చేస్తానండి. అదేంటి భయ్యా? ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేసినా అంతా ఒకటే కదా. మళ్ళీ ఇందులో కాషాయం, పసుపు, బులుగు అంటూ ర్యాషిజం దేనికి? ఒకళ్ళు గెలిస్తే ఇంకొకళ్ళు బాధపడాల్సిందే కదా. అందరూ మన వాళ్ళే అనుకుంటే హ్యాపీ. ఐపీఎల్ గురించి తెలియదు అనుకుంటా, బాగానే కవర్ చేస్తున్నారు. ఏంటి? అదే బెట్టింగ్ ఆడే వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పనండి. ఎందుకు చెప్పాలి? మా తాత ప్యాకెట్లో ఎకరాలు పోగొట్టాడు. అప్పుడు ఎవరైనా మీ మనవాడికి అన్యాయం చేద్దని చెప్పారా? నేను కూడా ఇలా ఎవరికి చెప్పను. ఎవడు పాపనాడు పోతాడు. థ్యాంక్స్ భయ్యా. ఇటు రాబయ్యా. చెప్పండి. యూట్యూబర్ అన్నావు కదా, బ్రాండ్కి ఎంత తీసుకుంటావు? ట్రేడ్ సీక్రెట్. మాది కూడా బ్రాండ్ కంపెనీయే. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చేస్తుంటాం. మాతో పాటు టైఅప్ అయితే లోకల్ బ్రాండ్స్ నీకు ఇద్దామని. ఏముంది భయ్యా, రోజుకు 4 బ్రాండ్లు చేస్తాను. ఒకడు 10 ఇస్తాడు, ఇంకోటి 25 ఇస్తాడు. గో విత్ ద ఫ్లో, వెళ్ళిపోవడమే. అంటే యావరేజ్ నీ సంపాదన రోజుకి ₹1,00,000 అనమాట. మరేంటి అంత సింపుల్గా ఉన్నావు? ఇటు రా భయ్యా, ఇన్కమ్ ట్యాక్స్లో రైళ్లు జరుగుతూ ఉంటాయి భయ్యా. అది కాకుండానే నరదిష్టి, నరకోస ఇవి కూడా నమ్ముతాను. భయ్యా, ఇప్పుడు మనం కొలాబరేట్ అవుదాం. నీ బ్రాండ్స్ ఏమైనా మాకు ఇచ్చావనుకో, మేము మంచిగా షూటింగ్ ఎడిటింగ్ చేసి పెడతాం. ఎంఎన్సీ కంపెనీ లెవెల్లో బిల్డప్ ఇచ్చి ముస్టోలా ప్రాజెక్టులు నన్ను అడుగుతున్నారా? మీ తొక్కల ఎడిటింగ్ నాకు అవసరం లేదు. ఐఫోన్, మై ఫోన్ అన్నీ ఇందులోనే. భయ్యా కొంచెం చూసి మాట్లాడు. ఫ్యూచర్లో మా అవసరం నీకు ఉండొచ్చు. ఖచ్చితంగా మీ అవసరం ఉంటుంది. ఫ్యూచర్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటది? ఏదోళ్ళతో జాగ్రత్త అని. రే రారా. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నీకేమర్థమైంది మామ? ఖాళీగా ఉన్నాం కదని ఎవడో పడితే అడిగి టైం ఇచ్చేయకూడదు. ఎదవలు కూడా ఎదవలు చేసేస్తారు. ఆఫీస్లో ఏసీ లేదా? ఉంది, బట్ మెయింటెనెన్స్లో ఉంది. ఎందుకు? బడ్జెట్ లేదు. మరి ఫ్యాన్? ఇంత పెద్ద ఆఫీస్లో టేబుల్ ఫ్యాన్ పెడితే చీప్గా ఉంటుందని పెట్టలేదు. మరి గాలి రావాలంటే ఏం చేయాలి? బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గర కూర్చోండి. అంటే అక్కడే ఫ్యాన్ ఉంది, పక్కనే విండో కూడా ఉంది. ఓకే, కెన్ ఐ గెట్ సమ్ వాటర్? అక్కడ రైట్ కార్నర్లో మంచినీళ్ళ కుండ కూడా పెట్టాము. యూ కెన్ హ్యావ్ ఇట్. అదేంటి? అంటే ఫ్రిడ్జ్ రిపేర్లో ఉంది. ఈ ఆఫీస్ని చాలా మార్చాలి. అవును, చైర్ సౌండ్ వస్తున్నాయి. అండ్ మొన్నే సీలింగ్ లైట్ కింద పడి మన ఎక్స్ ఎంప్లాయీ ఒకరికి హెడ్ ఇంజరీ అయింది. అండ్ ఈ టేబుల్ కింద ఇంకేం చెప్పొద్దు, నాకు అర్థమైంది. బూత్ బంగ్లాకి మోడల్ లుక్ ఇచ్చారన్నమాట. కైండ్ ఆఫ్. మన టీం ఎక్కడ? కింద టీ తాగడానికి వెళ్ళుంటారు. గంట పైనే అవుతున్నట్టుంది. అంటే టీ తాగడానికి కోటి వరకు వెళ్ళుంటారు. మన టీం అన్నిట్లో చాలా పర్టికులర్గా ఉంటారనమాట. దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వరు. వెరీ హార్డ్ వర్కింగ్ టీం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు కూడా తెలియదు కదా? అర్థమైపోయిందా? ఏం జేడివి, ఇలా ఆఫీస్ టైంలో చెప్పకుండా ఉంటే ఎలా? సోనీకి తెలిస్తే శాలరీ కట్ చేస్తుంది. ముందు శాలరీస్ ఇమ్మని చెప్పండి, తర్వాత కటింగ్స్ గురించి మాట్లాడుకుందాం.
మీరు హాయ్ ఐఎమ్ నందిని క్రియేటివ్ హెడ్. క్రియేటివ్ హెడ్? మన కంపెనీలో క్రియేటివిటీయే లేదు, మళ్ళీ హెడ్. అందుకనే నేను వచ్చాను. ఇక నుంచి మన కంపెనీ బ్రాండ్స్లో క్రియేటివిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అసలు బ్రాండ్సే లేవు, మళ్ళీ క్రియేటివిటీ అంట. అదేంటి బ్రాండ్స్ ఏం లేవా? అంటే ఉన్నాయి, అయిపోయాయి, కొత్తవి తీసుకురావాలి. ఆ ఐస్ యాపిల్ కంపెనీ ఉంది కదా, దాని గురించి చెప్పండి. ఐస్ యాపిలా? మ్మ్. అంటే యాపిల్ కంపెనీ వాళ్ళు ఐస్ ప్రొడక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారా? అది మన బ్యాచే. ఏం చదివారు? మాస్ కమ్యూనికేషన్స్. మేము మాస్ బంక్ కొట్టేళ్ళండి, అందుకే ఎక్కడ ఉన్నాం. ఎనీవే వీళ్ళేనా మన టీం? యా, జేడీవి ద డైరెక్టర్, సుకేష్ కాస్ట్యూమ్ డిజైనర్. హాయ్. హాయ్. అవునా, సరే రేపు అయిపోతుంది. యా గైస్, వి గాట్ ఎ ప్రాజెక్ట్ అండ్ రేపు మీటింగ్ ఉంటుంది. చాలా పెద్ద కంపెనీ. ఇంతకీ బ్రాండ్ పేరేంటి మేడం? ఐస్ యాపిల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటర్నేషనలా? అయితే మనం ముంజలకి పాస్పోర్ట్ తీసుకోవాలన్నమాట.